ఫిల్మ్ ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత లేని లోటుని మరి ఈయన పూడుస్తారో లేదో తెలియదు కానీ దిల్ రాజు ప్రస్తుతానికి ఏకైక దిక్కు. అటు రేవంత్తో సంబంధాలను ఇటు సినీ పరిశ్రమలో కీలకమైనటువంటి వ్యక్తి. మొన్ననే ఆయనకి పోస్ట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో తను అమెరికా నుండి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి అవుతుందేమో పుష్ప టీంకి చూడాలి. తను రావడం ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటుగా ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి సినిమాకి వారధలా ఉండాలని నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఈ మధ్య నియమించారు సీఎం. అమెరికాలో ఉన్నాను, వేరే ప్రోగ్రాంలో నేను వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను. రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. ఎఫ్డీసీ ద్వారా వీళ్ళకి ఏ విధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాము. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో ఉండి భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటాం. శ్రీతేజ ఆరోగ్యం కుదిరిపడుతోంది. సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సీఎం రేవంత్తో కూడా వీళ్ళ బాధ్యత తీసుకోవడం చర్చించాను, ఓకే అన్నారు. ఇటువంటివి జరగడం దురదృష్టకరం. ఎవరు కావాలని చేయరు. నేను అల్లు అర్జున్ని కలవబోతున్నాను. టెక్నికల్గా జరిగేవి అన్నీ జరుగుతాయి. మేము అండగా నిలబడతామని ప్రకటించారు.